గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. శరీరం అంతటికి శక్తినిచ్చేది జీర్ణ వ్యవస్థ అయితే అందులోని ఒక ప్రధాన ఆర్గన్ లివర్ అని చెప్పవచ్చు. జీర్ణ ప్రక్రియలోనే కాకుండా దాదాపు 500 వరకు ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలోని ఒక ముఖ్య ఆర్గన్గా లివర్ను అంటారు. అయితే రకరకాల కారణాలతో ఈ కాలేయానికి సమస్యలు ఏర్పడితే చికిత్స విధానాలు ఏమిటి, ఎటువంటిప్పుడు ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది, ఒకవేళ కాలేయం పూర్తిగా చెడిపోతే కాలేయ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా నిర్వహిస్తారు వంటి విషయాల్ని మనకు వివరించేందుకు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన రీతిలో కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేయడంలో పేరుగాంచిన డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిజీజెస్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ మన బాడీలో. సో లివర్ ఒక ఇంపార్టెన్స్ మరియు ఫంక్షన్స్ గురించి చెప్పండి. లివరు మనకి కడుపులో కుడి పక్కన పై భాగంలో అమరి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ దాంతోపాటుగా పనిచేసేటువంటి ప్యాన్క్రియాస్కి తోడు తీసుకొని మనం తిన్న ఆహారాన్ని అంతా కూడా జీర్ణం చేయడానికి ముఖ్యంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే తిన్న ఆహారంలో ఉండేటువంటి అన్ని రకాల పదార్థాలు, పిండి పదార్థాలు కానివ్వండి, మాంసకృతులు కానివ్వండి, కొవ్వు పదార్థాలు కానివ్వండి, వీటిలన్నింటినీ విడదీసి జీర్ణం చేసే శక్తి లివర్ అండ్ ప్యాన్క్రియాస్ జ్యూసెస్కి ఉంటుంది. అదేవిధంగా జీర్ణమైన తర్వాత ఆహారం ఒకసారి శరీరంలోకి చేరిన తర్వాత దాన్ని శరీరానికి పూర్తిగా అందజేసే ప్రముఖ పాత్రను కూడా లివర్ పోషిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా శరీరంలో జరిగేటువంటి అనేక రకాల జీవ ప్రక్రియలు, మన రసాయన ప్రక్రియలు కానివ్వండి, ఎంజైమ్ ప్రక్రియలు కానివ్వండి, హార్మోన్ ప్రక్రియలు కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా సమన్వయం చేసి శరీరానికి ఒక సమతుల్యాన్ని లివర్ సంపాదించి పెడుతుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే అనేక రకాల వ్యర్థ పదార్థాలు ఉంటాయి. బిల్రూబిన్ అని, అమోనియా అని, లాక్టేట్ అని, ఇటువంటి వేస్ట్ మెటీరియల్ని కూడా, అంటే శరీరానికి అవసరం లేనటువంటి విష పదార్థాలని కూడా శరీరం నుంచి విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు పంపించే ప్రముఖ పాత్రను కూడా లివర్ పోషిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా శరీరంలో జరిగే అన్ని రకాల మార్పులకు కానీ ప్రక్రియలకు కానీ లివర్ అనేది ఒక అనుసంధానంగా పనిచేస్తూ ఉంటుంది. సో లివర్కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా టాక్సిన్స్ని మన బాడీలోంచి తీసేస్తుంది. సో లివర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? లివర్కి వచ్చే ప్రాబ్లమ్స్ అనేక రకాలుగా ఉంటాయి. చాలా కామన్గా చూసేది మనలో లివర్లో వచ్చేటువంటి వాపు, అంటే ఇన్ఫ్లమేషన్. దీంతోపాటుగా లివర్ ఈజ్ ప్రీడిస్పోజ్డ్ ఫర్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. శరీరంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ లివర్లో కూడా రావచ్చు. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అందులో ముఖ్యంగా హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, హెపటైటిస్ ఈ వైరస్, ఈ విధంగా అనేక రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ లివర్కి రావచ్చు. అదేవిధంగా లివర్లో మనకు ఉండేటువంటి కొన్ని అలవాట్ల మూలంగా కొన్ని రకాల డ్యామేజెస్ కావచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ లాంటి ఈ అలవాట్లకు కనుక, దురలవాట్లు కనుక ఉంటే దాని మూలంగా లివర్ డ్యామేజ్ కావచ్చు. ఇవే కాకుండా కొన్ని రకాల సమస్యలు, పర్టికులర్గా నీటి బుగ్గలు లాంటివి, అంటే లివర్ సిస్ట్ అంటారు వీటిని. ఈ లివర్ సిస్ట్లు కూడా మనం కామన్గా లివర్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా శరీరంలో మిగిలిన భాగాల్లో ఏర్పడినట్లే లివర్లో కూడా రాళ్ళు ఏర్పడవచ్చు. ముఖ్యంగా లివర్లో వచ్చేటువంటి గొట్టాలు ఏవైతే ఉంటాయో, బైల్ డక్ట్స్ అంటారు వీటిల్ని. అదేవిధంగా లివర్కి అటాచ్డ్గా ఉండేటువంటి గాల్ బ్లాడర్, వీటిల్లో స్టోన్స్ అనేవి చేరడం మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా లివర్లో కొన్ని రకాల గడ్డలు, ముఖ్యంగా క్యాన్సర్ కణితులు ఏర్పడే సమస్యను కూడా మనం తరచూ చూస్తుంటాం. ఈ విధంగా అనేక రకాల సమస్యలుగా మనం లివర్ సమస్యలని చూసుకోవచ్చు. సో ఇందాక చెప్పారు లివర్ సిస్ట్ ఫామ్ అవుతాయి అనేసి. అసలు ఎందుకు ఫామ్ అవుతాయి? సిస్ట్లు అనేది లివర్లో ఎందుకు ఫామ్ అవుతాయి? దాన్ని డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? అంటే లివర్లో సిస్ట్లు, అంటే వీటిని నీటి బుగ్గలని కూడా అంటుంటాము. అయితే చాలా సందర్భాల్లో లివర్ సిస్ట్ అనేవి సింపుల్ సిస్ట్ ఉంటాయి. అంటే పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని రకాల ఈ యొక్క మార్పులు. లివర్లో సింపుల్ సిస్ట్ అనేది చాలా సందర్భాల్లో జీవితాంతం కూడా అట్లనే ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండిపోతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం వీటి మూలంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. పర్టికులర్గా ఒక కండిషన్ అడల్ట్ పాలిసిస్టిక్ లివర్ అని ఉంటుంది. దీని లోపల మల్టిపుల్ సింపుల్ సిస్ట్స్ ఒకదానికొకటి కలిసిపోయి ఇది లివర్ మొత్తం కూడా మనకి కామన్గా వస్తూ ఉంటాయి. అంటే దీన్ని మల్టిపుల్ సిస్ట్, ఒకేసారి అనేక రకాల సైజుల్లో ఈ సిస్ట్లు అనేవి బయటపడవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, పర్టికులర్గా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, ఇది హైడైటిస్ సిస్ట్ అంటాము. ఇది చాలా సందర్భాల్లో మనము ఈ కొన్ని కోస్తా జిల్లాల్లో కానీ, ఈ రాయలసీమ జిల్లాల్లో నుంచి, కొన్ని తెలంగాణలో కూడా కొన్ని ఏరియాస్లో మనం ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్తో వచ్చేటువంటి లివర్ సిస్ట్లను కూడా చాలా సందర్భాల్లో చూస్తుంటాం. దీన్నే హైడైటిస్ సిస్ట్ అంటారు. ఇవి కాకుండా కొన్ని రకాల లివర్లో వచ్చేటువంటి కణుతులు, ఇవి నీటి బుగ్గల రూపంలో కనిపిస్తాయి. యాక్చువల్గా అది క్యాన్సర్ కణితి ఉంటుంది.
వీటిల్ని బిలియరీ సిస్ట్ అడినోమాస్ అంటారు. సో ఈ విధంగా నీటి బుగ్గలు అనేవి అన్నీ ఒకే రూపంలో కనిపించినా, నీటి బుడగల్లాగా కనిపించినా అవి దానికి మూల కారణం డిఫరెంట్గా ఉంటుంది. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఒకవేళ సిస్ట్ ఫామ్ అయిన తర్వాత లివర్లో సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి? చాలా సందర్భాల్లో లివర్లో వచ్చేటువంటి సిస్ట్లకి ఎటువంటి లక్షణాలు ఉండవు. అవి చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే లోపల లోపల ఉండిపోతాయి. అయితే సిస్ట్ యొక్క సైజ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో, ముఖ్యంగా 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ సైజు సిస్ట్ సైజు కనుక పెరిగితే దాని లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కడుపులో కుడి పక్కన పైభాగంలో నొప్పి రావడం, ఆ నొప్పితో పాటుగా ఒక్కొక్కసారి చలి జ్వరం రావడం, కొన్ని సందర్భాల్లో తరచూ నొప్పి రావడము, దాంతోపాటు పసిరికలు ఏర్పడడం, జాండీస్ ఏర్పడడం, ఈ విధమైన లక్షణాలని కూడా మనము ఈ లివర్ సిస్ట్లలో చూస్తుంటాం. ఎప్పుడైతే సిస్ట్ బాగా పెద్దగా అవుతుందో దాని లోపల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దాని లోపల రక్తం గడ్డలు గడ్డలుగా రక్తం కారడము, అదేవిధంగా దాని లోపల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చోటు చేసుకోవడము, లేదా ఆ సిస్ట్ యొక్క పరిణామాన్ని బట్టి అది చుట్టుపక్కల ఉన్నటువంటి పేగును నొక్కేయడం, దాని మూలంగా వాంతులు అవి కావడం, ఇటువంటి తీవ్రమైన లక్షణాలు కూడా ఈ నీటి బుగ్గల సైజు పెరుగుతున్న కొద్దీ మనం చూస్తూ ఉంటాం. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే మెడికేషన్ ద్వారా ఇవి సిస్ట్లు తగ్గిపోవచ్చా, లేదంటే సర్జరీ అవసరం అంటారా? కొన్ని అరుదైన సందర్భాల్లో మనము మందుల ద్వారా వీటిని కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. పర్టికులర్గా మనం తొలి దశలో ఈ హైడ్రాటెడ్ సిస్ట్ లివర్ని కనుక గుర్తిస్తే అది ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుంది కాబట్టి, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ మూలంగా దానికి సంబంధించిన కొన్ని రకాలని మందులు వాడితే ఒక కోర్స్ లాగా అది వైద్య పర్యవేక్షణలో వాడవలసి ఉంటుంది. ఆ మందులు కనుక వాడితే ఈ హైడ్రాటెడ్ సిస్ట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. చాలా చిన్న సిస్ట్లు ఉంటాయి కనుక. ఈ హైడ్రాటెడ్ సిస్ట్ పెద్దగా అవుతున్న కొద్దీ, దాంట్లో సిమ్టమ్స్ పెరుగుతున్న కొద్దీ, లేదా మిగిలిన సిస్టులు నేను చెప్పినట్టుగా సింపుల్ సిస్ట్ కానివ్వండి, పాలిసిస్టిక్ లివర్ కానివ్వండి, వీటిల్లో మనము ఈ యొక్క తీవ్రతను బట్టి ఆపరేషన్లు చేయవలసి ఉంటుంది. అయితే అదృష్టం కొద్దీ ఏంటంటే ఇవాళ రేపు ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, టెక్నాలజీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ లాప్రోస్కోపీ విధానాల ద్వారా, అంటే ఓపెన్ ఘాటు పెట్టకుండా ఆపరేషన్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారా ఆపరేషన్ చేసి, అంటే లాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద లివర్ సిస్ట్ని మనము డీల్ చేయవచ్చు. వీటిల్ని పూర్తిగా తీసేయవచ్చు, తిరిగి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ నీటి బుగ్గల రూపంలో ఉండే కొన్ని కణుతులు, ముఖ్యంగా బిలియరీ సిస్ట్ అడినోమా లాంటి కణుతుల్ని మాత్రము మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలిగితే, ఆపరేషన్ ముందరే మనము ప్రాపర్గా సిటీ స్కాన్ చేయడం కానీ, ఎంఆర్ఐ స్కాన్ చేయడం కానీ, వీటి ద్వారా రోగ నిర్ధారణ కనుక ప్రాపర్గా చేయగలిగితే వాటికి ముందరగానే తగు జాగ్రత్త తీసుకొని హెపటెక్టమీ లాంటి ఆపరేషన్లు చేయడం ద్వారా ఈ యొక్క పూర్తిగా తిరిగి రాకుండా మనం జాగ్రత్త పడతాం. చాలా సందర్భాల్లో నేను చూస్తుంటాను, ఆపరేషన్ ఒకసారి అవుతుంది, హైడ్రాటెడ్ సిస్ట్ అనుకుంటాము, అది తర్వాత మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం మళ్ళీ రిపీటెడ్గా రావడము, ఎందువల్ల వస్తుంది అనేది పేషెంట్స్ కంగారు పడిపోవడం. అది ప్రాపర్గా కనుక మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే ముందరగానే నేను చెప్పినట్టు ప్రాపర్ సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ అవసరాన్ని బట్టి చేసుకుంటే, దాని మూల కారణాన్ని కనుక గుర్తిస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ లాప్రోస్కోపీ విధానాల ద్వారా చేస్తే సరిపోతుందా, లేకపోతే హెపటెక్టమీ ఆపరేషన్ లాంటి మేజర్ ఆపరేషన్ చేయాలా అనేది కూడా మనం నిర్ధారణ చేయవచ్చు. ఓకే, ఒకవేళ బైల్ సిస్టంలో స్టోన్స్ ఫామ్ అయితే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? బైల్ సిస్టంలో మనము సిమ్టమ్స్ని యాక్చువల్గా 2 రకాలుగా మనం చూసుకోవచ్చు. అంటే బైల్ గొట్టాల్లో రాళ్ళు ఏర్పడవచ్చు, బైల్ గొట్టాలకి అటాచ్డ్గా ఉండేటువంటి గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది, ఒక టెంపరీ రిజర్వాయర్ ఆఫ్ బైల్, దీని లోపల కూడా రాళ్ళు ఏర్పడవచ్చు. అయితే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు సాధారణంగా మనం చూసే రోగ లక్షణం కడుపులో నొప్పి, ముఖ్యంగా కడుపులో కుడి పక్కన పైభాగంలో తీవ్రమైన నొప్పి రావడాన్ని మనం ఒక ముఖ్య లక్షణంగా గుర్తించవచ్చు. తర్వాత జ్వరం రావడం కానీ, పసరికలు ఏర్పడడం కానీ కొన్ని అరుదైన లక్షణాలు. ఈ గాల్ బ్లాడర్లో కనుక స్టోన్స్ ఉంటే ముఖ్యమైన లక్షణం మాత్రం నొప్పే ఉంటుంది. వేరేజ్ మనకి బయలుగొట్టాల్లోకి వస్తే, బయలుగొట్టాల్లో కనుక రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు ఏ కారణం మూలంగానే ఏర్పడవచ్చు. సాధారణంగా ఈ బయలుగొట్టాల్లో రాళ్ళు అనేవి గాల్ బ్లాడర్లో నుంచే బయలుగొట్టాల్లోకి దిగుతాయి, కిందకి దిగుతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి పుట్టుకతో వచ్చే బయలుగొట్టాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కోలిడోకల్ సిస్ట్ అంటాం దీన్ని. ఇటువంటి ఇబ్బందుల మూలంగా కానీ, కొన్ని అరుదైన పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, క్లోనార్కిస్ ఇన్ఫెక్షన్స్, ఆస్కారియాసిస్ ఇన్ఫెక్షన్స్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే వామ్ ఇన్ఫెస్టేషన్స్ అన్నమాట, వీటి మూలంగా కూడా బయలుగొట్టాల్లో రాళ్ళు ఏర్పడవచ్చు. బయలుగొట్టాల్లో రాళ్ళు ఏర్పడినప్పుడు మాత్రం సిమ్టమ్స్ అధికంగా ఉంటాయి. కడుపులో నొప్పి ఒకటే కాకుండా తీవ్రమైన చలితో కూడిన జ్వరం, ఇది ఒక ముఖ్య లక్షణంగా బయలుగొట్టాల్లో రాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. దీంతోపాటు పసిరికలు, జాండీస్ రావడం, ఒళ్ళు దురదలు ఏర్పడడం, ఇటువంటివి మనము రోగ లక్షణాలు, ముఖ్యమైన రోగ లక్షణాలుగా బయలుగొట్టాల రాళ్ళకి చెప్పుకోవచ్చు. సో సిమ్టమ్స్ని బట్టే మనము ప్రాబ్లం ఏంటి అనేది ఒక అవగాహన ఏర్పడుతుంది మనకి.
అది బయలుగొట్టాల్లో ఉన్న బ్లాకా, రాళ్ళ, లేకపోతే గాల్ బ్లాడర్లో ఉండేటువంటి రాళ్ళ అనేది మనం సిమ్టమ్స్ బట్టి, రోగ లక్షణాలని బట్టి ఒక నిర్ధారణకి రావచ్చు. ఓకే, గోదావరిక నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ ఇది 1 year బ్యాక్ బ్లడ్ మోషన్స్ అయింది సార్ నాకు. సార్ అది కొలోనోస్కోపీ చేస్తే పెద్దదిగా ఇన్ఫెక్షన్ అయింది, అల్సరేటివ్ కొలెస్ట్రాల్ ఉంది సార్. ఓకే. ప్రస్తుతానికి ఇప్పుడు కంట్రోల్ ఉంది సార్. మెడిసిన్ కూడా వాడుతున్నాను సార్ నేను. సార్ దీనికి ఇంకేమైనా ఇది రెగ్యులర్ వాడమేనా, లేకపోతే ఫుడ్ ఏమైనా కంట్రోల్ చేయాలి? అంటే అల్సరేటివ్ కోలైటిస్ అనేది పేగులో ఏర్పడేటువంటి పుండ్లు, ముఖ్యంగా పెద్ద పేగులో వచ్చేటువంటి ఒక ముఖ్యమైన ప్రాబ్లం. పేగులో ఎప్పుడైతే పుండ్లు ఏర్పడతాయో దాని లోపల నుంచి కొంత బ్లీడింగ్ కావడం అనేది, మోషన్ ఫ్రీక్వెన్సీ, స్టూల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడము, ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే చాలా సందర్భాల్లో దీన్ని కనుక ప్రాపర్గా మనం బయాప్సీ ద్వారా నిర్ధారణ చేస్తే మందుల ద్వారానే మనం చాలా మటుకు కంట్రోల్ చేయవచ్చు. దీని యొక్క తీవ్రతని బట్టి అది ఓన్లీ పెద్ద పేగులో ఒక భాగానికే పరిమితమైందా, పూర్తిగా పెద్ద పేగుని మొత్తం వ్యాపించి ఉందా అనేది మనం నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి చాలా సందర్భాల్లో మందుల ద్వారానే, అవసరాన్ని బట్టి మందుల్లో కొన్ని డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. బేసిక్ మెడిసిన్స్ తోటే చాలా మందిలో ఇది కంట్రోల్లో ఉంటుంది. కొందరిలో అవసరాన్ని బట్టి మనం హయ్యర్ ఎండ్ మెడిసిన్స్, పర్టికులర్గా కొన్ని రకాల స్టీరాయిడ్ మెడిసిన్స్ కానివ్వండి, కొన్ని రకాల ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ కానివ్వండి, ఇవి కూడా మనం యూజ్ చేయవలసి వస్తుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఈ యొక్క వ్యాధి మూలంగా కనుక ఇబ్బందులు ఏర్పడితే ఫ్యూచర్లో పేగులో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కావడం కానివ్వండి, పేగులో వాపు రావడము, లేకపోతే పేగులో ఇతర కణుతులు లాంటివి చేరడము, ఇటువంటివి కనుక వస్తే అరుదైన సందర్భాల్లో ఆపరేషన్లు కూడా అవసరమవుతాయి. అయితే అల్సరేటివ్ కోలైటిస్ పైన అవగాహన పెరుగుతున్న కొద్దీ, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఈ ఆపరేషన్స్ను కూడా చాలా సేఫ్గా చేయడానికి వీలవుతుంది. ఒకప్పుడు అల్సరేటివ్ కోలైటిస్కి ఆపరేషన్స్ అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఈ ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా, పౌచ్ ఆపరేషన్స్ అంటారు వీటిని, ఈ యొక్క ఆపరేషన్స్ని అవసరమైన వాళ్ళలో నిర్ధారణ చేసి మనం చేస్తే కనుక బాగుంటుంది. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, వర్ష గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్, మా హస్బెండ్ కానీ 10 years నుంచి హెపటైటిస్ బి ఉందండి. అది మేము పుట్టినప్పుడు పాప కూడా చేయించాము, నేను కూడా చేయించుకున్నాను సార్ వ్యాక్సిన్స్. ఓకే. అది మళ్ళీ ఎన్నప్పుడు వేయించుకోవాలంటారండి. పాపకు ఇప్పుడు 10 years వచ్చినాయి. ఓకే. అయితే హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందమ్మా. వైద్య పర్యవేక్షణలో అనేది కంపల్సరీగా ఉండాలి. వైరస్ యొక్క లోడ్ని బట్టి, వైరస్ శరీరంలో ఎంత తీవ్రంగా ఉంది అనేది మనము పీరియాడికల్గా చెక్ చేసుకొని దాన్ని బట్టి అది వైరస్కి కొన్ని రకాల మందులు అనేవి ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా మందులు వాడుతున్నప్పుడు కూడా వైద్య పర్యవేక్షణలో ఉండి మందులు పనిచేస్తున్నాయా లేదా, లేకపోతే వైరస్ ఏమన్నా ఫర్దర్గా మ్యూటేట్ అవుతుందా అనేది కూడా మనం చూసుకొని దాని ప్రకారంగా మందులు అవి మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా నెగిటివ్ ఉంటే కనుక వ్యాక్సినేషన్, హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా తీసుకోండి. దీని ద్వారా ఫర్దర్గా కుటుంబంలో ఈ యొక్క హెపటైటిస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ కనుక ఆల్రెడీ వైరస్ కనుక లో క్వాంటిటీలో ఉంటే రెగ్యులర్గా వైద్య పర్యవేక్షణలో ఉంటే సరిపోతుంది. పీరియాడికల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి, అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి క్వాంటిఫికేషన్ టెస్ట్ ఉంటాయి. వీటిని చేయడం ద్వారా ఈ యొక్క వైరస్ యొక్క తీవ్రత ఎంత ఉందని పీరియాడికల్గా చెక్ చేసుకొని మందులు అవి వాడవలసి ఉంటుంది. డాక్టర్ గారు ఇందాక చెప్పారు మీరు లివర్కి మరొక క్రిటికల్ ప్రాబ్లం క్యాన్సర్ అనేసి. లివర్ క్యాన్సర్ వస్తే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, దాన్ని ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు? లివర్ క్యాన్సర్ అనేది ఒక తీవ్ర సమస్య. లివర్ క్యాన్సరు ఒకప్పుడు దీనిపైన అవగాహన అనేది చాలా తక్కువగా ఉండేది. చాలా సందర్భాల్లో లివర్ క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే మిగిలిన అవయవాలతో పోలిస్తే లివర్ క్యాన్సర్ అనేది లివర్ బాగా డ్యామేజ్ అయినప్పుడే వస్తుంది. మరే ఇతర భాగంలో కూడా ఆ భాగం డ్యామేజ్ మూలంగా క్యాన్సర్ రాదు. భాగంలో క్యాన్సర్ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే లివర్లో మాత్రం లివర్ బాగా డ్యామేజ్ అయినప్పుడు, అంటే దీన్ని సిర్రోసిస్ అంటాం. అది ఏ కారణం చేతైనా కానివ్వండి, లివర్ డ్యామేజ్ కావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ కానీ, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ కానీ, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, దీర్ఘకాలం ఆల్కహాల్ని అధికంగా తీసుకోవడం కానివ్వండి, లేకపోతే దురదృష్టం కొద్దీ చిన్నతనంలోనే పుట్టుకతోటి వచ్చేటువంటి జన్యుపరమైన లోపాల మూలంగా కానివ్వండి, ఈ విధంగా అనేక కారణాల మూలంగా లివర్ అనేది డ్యామేజ్ కావచ్చు. లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ గట్టిపడిపోయి సిరోసిస్ స్టేజ్లోకి చేరితే 90% ఆఫ్ ద టైమ్స్ మనకి లివర్ క్యాన్సర్ అనేది సిరోటిక్ బ్యాక్గ్రౌండ్లోనే మనకు వస్తుంది. అంటే లివర్ డ్యామేజ్ అయినప్పుడే వస్తుంది.
దాని మూలంగా సమస్య యొక్క లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. అంటే లివర్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి పసరికలు అవి ఎక్కువగా ఉండడము, కడుపులో నీరు చేరడము, శరీరంలో బాగా బలహీనత ఏర్పడము, వామిటింగ్స్లో రక్తం పడడము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా లివర్ డ్యామేజ్ మూలంగా వచ్చే లక్షణాలన్నీ కూడా మనకి లివర్ క్యాన్సర్లో కనిపిస్తాయి. దీనికి తోడుగా లివర్ క్యాన్సర్ యొక్క తీవ్రతను బట్టి ఫర్దర్గా శరీరంలో తీవ్రమైన బలహీనత ఏర్పడము, శరీరం బాగా బక్కచిక్కిపోవడము, ఆహారం సహించకపోవడము, వాంతులు ఎక్కువగా కావడం, పసరికల యొక్క తీవ్రత పెరగడము, ఈ విధమైన సిమ్టమ్స్ కూడా మనకి లివర్ క్యాన్సర్లో చూస్తుంటాం. అయితే ఈ లివర్ క్యాన్సర్ వచ్చింది అనేది మనం నిర్ధారణ చేసుకోవడానికి మాత్రము చాలా సందర్భాల్లో మనము స్కాన్ పైనే ఆధారపడతాం. దీంట్లో జనరల్గా మనం బయాప్సీ లాంటి పరీక్షలు చేయము. చాలా అరుదైన సందర్భాల్లోనే అవసరాన్ని బట్టి నిర్ధారణ కోసం బయాప్సీ పరీక్షలు చేయవలసి ఉంటుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము లివర్ క్యాన్సర్ని నిర్ధారణ చేయడానికి ప్రాపర్ స్కాన్, సిటీ స్కాన్ కానివ్వండి, అది ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, కొన్ని రకాల సీరలాజికల్ టెస్ట్లు, ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే పరీక్ష ద్వారా ఈ యొక్క రోగ నిర్ధారణ అనేది చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఈ రోగ లక్షణాలను గుర్తిస్తామో, లేదా ఆల్రెడీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, అంటే ఎట్ రిస్క్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి ముఖ్యంగా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ చాలా కాలంగా ఉన్నవాళ్ళు కానివ్వండి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదా ఆల్కహాల్ ఎక్కువ కాలంగా తీసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ముందరగానే ప్రీ ఆపరేటివ్గానే మనము స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే, అంటే పీరియాడికల్గా సంవత్సరంన్నరకి మనము పీరియాడికల్గా అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి, ఆల్ఫా ఫీటోప్రోటీన్ టెస్ట్ కానివ్వండి, వీటిని చేయించడం ద్వారా ఈ లివర్లో వచ్చేటువంటి క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించడానికి వీలవుతుంది. అంటే సిమ్టమ్స్ వచ్చి బాగా రోగ తీవ్రత ముదిరిన తర్వాత డయాగ్నోస్ చేయడం కంటే ఈ ఎట్ రిస్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పీరియాడికల్గా ముందరగానే ప్రివెంటివ్గా మనం కనుక పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది. ఓకే డాక్టర్, లివర్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.